హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షన్ను క్రియేషన్. ఈ రోజు మేము మన దేశ పౌరురాలైన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారి ఇంటిని చూపించబోతున్నాను. అదేనండి, మేము ఈ రోజు రాష్ట్రపతి నిలయం దగ్గరికి అయితే వెళ్తున్నాము. దీని అడ్రస్ వచ్చేసి హైదరాబాద్ లోని బొల్లరం దగ్గర అయితే ఉంది. ఇది 97 ఎకర్స్ లోనైతే నిర్మించారు. 97 ఎకర్స్ లో అనేక విశేషాలు అయితే చాలా ఉన్నాయి. ఇక్కడ అవన్నీ మీకు చూపిస్తాము చూడండి. మన రాష్ట్రపతి గారు ఢిల్లీలో రాష్ట్రపతి భవన్ లో ఉంటారు. అయితే సంవత్సరంలో 15 రోజుల పాటు అయితే ఇక్కడ ఉంటారు. ఆ 15 రోజులు అయితే ఇక్కడ ఈ రాష్ట్రపతి నిలయంలో చాలా హడావిడిగా ఉంటుంది, అంటే ఒక పండగలా ఉంటుంది. అయితే ఇక్కడ ప్రజెంట్ అయితే భారతీయ కళా మహోత్సవం అయితే జరుగుతుంది. అయితే ఇక్కడ వెస్ట్ స్టేట్స్ అయిన గోవా, మహారాష్ట్ర, గుజరాత్, రాజస్థాన్ తో పాటు డమెండయి అలాగే దాదర్ నగర్ హవేలీ నుండి చాలా మంది అయితే వచ్చారు. అక్కడ కళాకారులు అయితే అందరూ వచ్చారు. ఇక్కడ మేమైతే లోపలికైతే వెళ్తున్నాము. లోపల ఎలా ఉందో మీరు కూడా చూడండి. కానీ ఎక్కడ చూసినా అయితే చాలా కలర్ఫుల్ అయితే అనిపిస్తుంది. ఇక్కడ స్టార్టింగ్ లో అయితే గోవా ఉంది. గోవా మొత్తం సెటప్ అయితే వేసారు. అందరు అక్కడ ఫొటోస్ దిగుతారు. అందరు గోవా వెళ్ళినట్టు ఫీల్ అవుతున్నారు. అక్కడ ఇక్కడైతే ఒక ఆర్టిస్ట్ అయితే ఉన్నాడు. ఒక చెక్క పైన వేస్తున్నాడు. చాలా బాగా వేస్తున్నాడు. ఇలా వేయడం అయితే చాలా గ్రేట్ అసలు ఆయననైతే. ఇక్కడ కొన్ని అయితే క్లాత్స్ అయితే ఉన్నాయి, చేనేత వస్త్రాలు ఇవన్నీ. ఇక్కడ కొన్ని క్లాత్స్ కూడా ఉన్నాయి. ఇవి చేనేత వస్త్రాలు అంటే వాళ్ళే ఓన్ గా తయారు చేశారు, వాటిని వాళ్ళే నేసారంట. ఇక్కడైతే కొన్ని అల్లికలు అయితే ఉన్నాయి. మనం బుట్టలు అల్లినట్టు వీలైతే ఇక్కడ అన్ని ఐటమ్స్ అయితే అల్లేస్తున్నారు. ఇక్కడ ఈ క్లాత్ చూడండి ఎంత బాగున్నాయో. మా కన్నయ్యకి అయితే క్లాత్ అయితే చాలా బాగా నచ్చినట్టుంది. అడుగు ఇవ్వట్లేదు, మనకి కావాలంట అది. ఇక్కడ ఇవి చూడండి ఎంత బాగున్నాయి. అసలు ఎట్లా చేస్తారో ఏమో. అవైతే చూడడానికి అయితే ఎంత క్రియేటివిటీగా ఉన్నాయి. అవి చాలా బాగున్నాయి. ఇక్కడ నడుస్తుంది చూడండి, ఎంత హైట్ ఉన్నాడో ఆయనే. అసలు ఎలా నడుస్తుండేమో, అసలు ఆయనకు భయమే లేదు. మాకు చూస్తుంటేనే భయం వేసింది. మా కన్నయ్యని ఎత్తుకుని ట్రై చేశాడు కానీ మా కన్నయ్యని అయితే ఆయనకి భయమైంది, వెళ్ళలేడు. ఇక్కడ వాళ్ళు చూడండి ఇలా డాన్స్ చేస్తున్నారు. ఇంకా స్టిక్స్ పైన నిల్చొని ఇక్కడ డాన్స్ కూడా చేస్తున్నారు. వాళ్ళు ఎక్కడ పడిపోతారో అని మాకే భయంగా ఉంది. వీళ్ళు కూడా అసలు గ్రేట్. అసలు బ్యాలెన్స్ అట్లా క్యారీ చేయడం అయితే చాలా గ్రేట్. ఇక్కడైతే లంకేశ్వర్ అయితే ఉన్నాడు. లంకేశ్వర్ అయితే అందరిని భయపట్టిస్తున్నాడు. మేము ఆయనతో ఫోటో కూడా దిగాము చూడండి. ఆయన చూసి అయితే చిన్నపిల్లలు అందరు భయపడుతున్నారు. మా కన్నయ్య కూడా భయపడ్డాడు. ఇక్కడైతే అడిగి మనుషులానే ఉన్నారు, కోయదొరల్లాగా రెడీ అయ్యారు అందరు చూడండి. వీరు కూడా ఒక స్టేట్ వాళ్ళే. వీళ్ళైతే ఇక్కడ డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నారు. అక్కడ స్టేజ్ పర్ఫార్మెన్స్ అయితే ఉంది, అందుకే ఇక్కడ ఫస్ట్ ప్రిపేర్ అవుతున్నారు. ఇక్కడ వచ్చేసి అయితే గుజరాత్ సెటప్ అయితే వేసారు. ఇవన్నీ గుజరాత్ వాళ్ళ యొక్క చేనేత పనులు, కల్చర్ అయితే చూపిస్తున్నారు. ఇక్కడ చూడండి, అంటే వాళ్ళు వాళ్ళ రాష్ట్రాలకు సంబంధించిన కల్చర్ మనకు చూపిస్తున్నారు. అలాగే వాళ్ళ యొక్క చేనేత పనులు, వాళ్ళ కళలను చూపిస్తున్నారు. వాళ్ళైతే చాలా మంది కళాకారులు అయితే వచ్చారు. ఇక్కడ ఒక పెద్ద ఎగ్జిబిషన్ లాగానైతే ఉంది.
ఎక్కడ చూసినా కలర్ఫుల్ గా ఉంది. అందరూ వెరైటీ వెరైటీ కాస్ట్యూమ్స్ తో అయితే ఉన్నారు. మనం పశ్చిమ రాష్ట్రాలకు వెళ్ళి వారి కాస్ట్యూమ్స్, వారి యొక్క ఫుడ్ ఎలా ఉంటుందో తెలుసుకోవడం చాలా కష్టం కాబట్టి అందుకే రాష్ట్రపతి నిలయంలో అందరికి చూపించేలా ఒకే దగ్గర ఇలా ఏర్పాటైతే చేశారు. కానీ చాలా మంది అయితే వస్తున్నారు ఇక్కడ ఉన్న కొత్త కొత్త విషయాలను తెలుసుకోవడానికి. ఇక్కడైతే అందరు ప్రెసిడెంట్స్ ఫొటోస్ అయితే ఇక్కడ ఉన్నాయి. ఫస్ట్ నుండి ఎవరైతే వర్క్ చేశారో వాళ్ళందరి ఫొటోస్ అయితే ఇక్కడ ఒక మ్యూజియం లాగానైతే పెట్టారు. ప్రెసిడెంట్ ఉన్న ప్రెసిడెంట్ యొక్క ఫొటోస్, ఏ కంట్రీకి వెళ్ళారు, ఏ స్టేట్కి వెళ్ళారు, అక్కడ అన్ని క్యాప్చర్ చేసిన ఫొటోస్ అయితే ఇక్కడ ఉన్నాయి. కానీ చాలా బాగా ఇక్కడైతే అరేంజ్ చేశారు. ఒక మ్యూజియం లాగా అన్ని మనం ఇక్కడ చూసుకోవచ్చు. ప్రెసిడెంట్స్ కి అయితే ఏమేమి గిఫ్ట్స్ వచ్చినాయి, అవార్డ్స్ ఏమి వచ్చినాయి, గోల్డ్ మెడల్స్ ఏమున్నాయి అని అన్ని ఇక్కడైతే పెట్టారు. ఇక్కడ పెయింటింగ్స్ కూడా చాలా బాగున్నాయి. ఇక్కడైతే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారి స్టాచ్యూ అయితే ఉంది. కానీ దూరం చూసి అయితే మేడం గారు అక్కడ నిల్చున్నట్టు అనిపిస్తుంది. దగ్గరకు వచ్చి చూసేదాకా ఈ స్టాచ్యూ అయితే ఎవరికి తెలియదు. ఇక్కడైతే ఒక బగి ఉంది, అదైతే సిమ్లలో వాడిరంట. ఇక్కడ కనిపిస్తున్న కార్ అయితే 1998 టు 2014 వరకు ఆ టైంలో వర్క్ చేసిన ప్రెసిడెంట్ అయితే వాడిన కార్ ఇది. ఇక్కడ కార్ యొక్క టైర్స్ అయితే బుల్లెట్ ప్రూఫ్స్ అంట. ఇక్కడ నుండి అయితే రాష్ట్రపతి డైనింగ్ హాల్ కి అయితే ఫుడ్ అయితే తీసుకెళ్తారు. అంటే కిచెన్ నుండి డైనింగ్ హాల్ కి వెళ్లే దారి అంట. కానీ ఈ దారి అయితే చాలా దూరం ఉంది. ఒక కేవ్ లానే ఉంది. ఇందులో పెయింటింగ్స్ చాలా బాగున్నాయి. అసలు ఇది కూడా భలే కట్టారు. కానీ కొద్దిసేపు అలా నడుచుకుంటూ వెళ్తుంటేనైతే డైనింగ్ హాల్ అయితే వస్తుంది. ఒక 5 minutes అయితే నడవాలి ఇందులో. ఇక్కడ ఫుడ్ కోర్ట్ కూడా ఉంది. ఇక్కడ ఏ స్టేట్స్ అయితే వచ్చారో వాళ్ళ ఫుడ్ ఐటమ్స్ అయితే అన్ని ఇక్కడ ఉన్నాయి. వెరైటీ వెరైటీ టైప్స్ అయితే ఉన్నాయి. మేము కూడా కొన్ని ట్రై చేస్తాం. చాలా బాగున్నాయి వాళ్ళ ఫుడ్ కూడా. అక్కడ నుండి కొంచెం ముందుకు వెళ్తే అక్కడ కిడ్స్ జోన్ అయితే ఉంది. ఇక్కడ చిన్న పిల్లల్ని అందరినీ మేమైతే ఇట్లా ఆడిపించాము. మా కన్నయ్య కూడా వాళ్ళతో భలే ఆడుకున్నాడు. కానీ వానికి అయితే కొంచెం భయం వేసింది. కొన్ని ఉయ్యాలలో ఊపించాం, జారుడు బండ ఇవన్నీ ఆడుకున్నాడు వాడు. కానీ ఇట్లా తింపుతుంటే వాళ్ళకి అది భయమైంది. అక్కడ ఉన్న పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేశారు. మేము కూడా చాలా టైం పాస్ అయింది. మాకు కూడా అక్కడ టైం స్పెండ్ చేసుకొని ఇంకా అక్కడ కిడ్స్ జోన్ అని చెప్పారు కానీ మేము కూడా ట్రై చేసాము. మేము కూడా జారుబండ వేళ మేము కూడా ఊగినాము. పిల్లల పేరు చెప్పుకొని మేము కూడా అన్ని ఆడుకున్నాము.
మేమైతే అంతా తిరిగేసి ఇంటికైతే బయలుదేరాము. అప్పటికే నైట్ అయిపోయింది, చీకటి కూడా అయిపోయింది. అక్కడే 7 అయిపోయింది. ఇక ఇంటికైతే బయలుదేరాము. చిన్నడైతే మీకు బాయ్ చెప్తుండు, మీరు కూడా బాయ్ చెప్పండి వానికి. బాయ్ ఫ్రెండ్స్. ఓకేనండి, బాయ్. తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, అలాగే లైక్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఐ కీప్ సపోర్టింగ్. బాయ్.